అవును సార్. ఇది వరకు ఒకసారి నన్ను పెళ్లి చేసుకుందామని ట్రై చేసింది. ఊరందరికీ ఆ విషయం తెలుసు. ముక్కు పుడకని దక్కించుకోవడానికి తను అలాంటి ప్లాన్ చేసింది. ఇప్పుడు రవీంద్రను కూడా అందుకే చేసుకుంది సార్. తాళి మాత్రమే పడింది. వీళ్ళ అసలైన జీవితం ఇంకా మొదలు కాలేదు. మీరొక్కసారి ఆలోచించండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? తాళిని తీసేయమంటారా? నా ఉద్దేశం ఏంటంటే, మాయ లాంటి మోసగాళ్ల మెడలో ఉండేదానని తాళి అని పరిగణించక్కర్లేదు. కేవలం ఓ తాడుతో పోల్చవచ్చు. నా మాటలు మీకు ఇబ్బందిగా అనిపించొచ్చు. తర్వాత మీరిబ్బంది పడకూడదు అని ఇదంతా చెప్తున్నాను. ఇంకా చాలా అవని గారు, కోటీశ్వరరాలైన మాయకు ముక్కు పుడక మీద ఆశ ఉండాల్సిన అవసరం లేదు. అటువంటివి 100 కొనుక్కోగలుగుతుంది. మీరు నా భార్య మీద ఇంకా ఇంకా నిందలు వేయాలని చూడకండి. చూడమ్మా అవని, ముక్కు పుడక ఎవరికి దొరికితే వారికే సొంతం అవుతుందని ఇది వరకు అన్నాను. ఇప్పుడు అందుకు మాయ కూడా అర్హురాలే. ఇక మనం బయలుదేరదాం. శ్రమ తీసుకుని అందరూ వచ్చినందుకు సంతోషం. బయలుదేరండి. వెళ్దాం. నువ్వు పద బావా, నేనొస్తాను. షాక్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నావా? బయటికి వచ్చేశాను. నిన్ను బయటికి పంపించడం గురించి ఆలోచిస్తున్నాను. ఇంటి నుంచి పంపించగలిగావు, ఊరు నుంచి పంపించలేవు. ఊరందరి సమక్షంలోనే నాకు పర్మిషన్ దొరికేసింది కదా. 3 ముళ్ళు వేయించుకున్న నీ ముచ్చట 3 రోజుల తర్వాత ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? నీకు నీ తాళి ఎంత బలమో నాకు నా తాళి అంతే బలం. నేను దీనిని ఇష్టంతో, ప్రేమతో, విలువలతో కట్టించుకున్నాను. నువ్వు స్వార్థంతో, దుర్బుద్ధితో కట్టించుకున్నావు.